రేవంత్ రెడ్డి మళ్ళీసారి ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయిన ఏందేందో మాట్లాడండి. ఏం మాట్లాడో ఎవరికి అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతుందో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఢిల్లీ పోయిన తర్వాత ట్రంప్ ఓడిపోయిండు, ఏదో ఆయన జార్గాన్ కోసం మాట్లాడా, హెడ్లైన్ కోసం మాట్లాడా, ఎవ్వరికి ఏం తెలియదు. ఒక్కటైతే వాస్తవం, రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆయనకి. లేదు నేను బరాబర్ మాట్లాడతా, నాతోని మాట్లాడమే నాకు షోకు, నాకు హెడ్లైన్లు కావాలనుకుంటే కనుక నీ కర్మ దానికి ఇవ్వడేం చేయడానికి లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడింది ఏంటిది, ట్రంప్ మీద కోపంతో పోయినటువంటి కంపెనీలను, పోతాన్న కంపెనీలను నేను తెలంగాణకు తీసుకొస్తాను. ఏం కంపెనీలు తీసుకొస్తాను? స్టాన్ఫర్డ్ హార్వర్డ్ కంపెనీలా? అవి కాలేజీలు బాబు, కాలేజీలు అవి, కంపెనీలు కావవి. నువ్వు కంపెనీలకు కాలేజీలకు తెలియకపోతే నీ ఇంగిత జ్ఞానానికి దండం పెట్టడం కానీ ఇంకేం చేయలేము మేము. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోను. సరే ట్రంప్ ఉన్నాడు, ఇంకేదో రకరకాల కూతలు కూర్చున్నావు కదా, ఆ కూతలన్నిటికీ కూడా సమాధానం నీకు త్వరలో వస్తుంది. ఎందుకంటే రానున్న జూబ్లీస్ ఎన్నికలలోనే ఎవరు ట్రంప్, ఎవరు ఇంకేంది, ఎవరు కిమ్ జోంగ్ అనేది అందరూ తెలిసిపోతుంది. నువ్వు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు పాత ప్రభుత్వాన్ని తిట్టి పండగ చేసుకుంటాను, పాత ప్రభుత్వాన్ని తిట్టి నేను పబ్బం గడుపుకుంటానంటే ప్రజలకు దాంతో ఒరిగేది ఏముండదు. ఖచ్చితంగా ప్రజలు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ని చూస్తారు, నువ్వు చేసే సర్వీస్ని చూస్తారు, నువ్వు చేసేటువంటి విధానాలను చూస్తారు. అవి ఏవి కాకుండా ఉత్త ప్రాపగాండా చేస్తా, పాత ప్రభుత్వం తిడతా, పాత ప్రభుత్వం మీద మాట్లాడతా, ఇక నాకు దీంతోనే పెద్ద పని అయిపోతుంది అనుకుంటే ఎవ్వరేం చేయలేరు. దానికి నీ కర్మ, అంతకుమించి ఇంకేం చేయలేము. ఒకటైతే గుర్తుపెట్టుకో, ఎన్ని చేసినా నువ్వేం చేసినా నీ గ్రాఫ్, నీ రేటింగు అడ్డగోలుగా పడిపోయింది. ప్రజలు నిన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు, తీవ్రంగా ద్వేషిస్తున్నారు. నువ్వు ఎప్పుడు దిగిపోతే బాగుంటుందా అనేటువంటి ముచ్చట చూస్తున్నారు. ఇక్కడే ఆగును. ఏదో నరకాసురునికి సంబంధించి దీపావళి చేసుకునే స్థాయిలో ఉంది. నువ్వు దిగిపోయే నాటికి దరిద్రమైనటువంటి రోజులు రాకుండా చూసుకో. ఇప్పటికైనా నువ్వు కాపాడుకో. ఢిల్లీలో వెళ్ళి ఇంకేదో మాట్లాడము, ఈడ గలీలో ఉండి వార్తా హెడ్లైన్లు మెయింటైన్ చేయడం, ఇవి బంద్ చేసి నీకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రజల మీద ఫోకస్ చేయి, పరిపాలన మీద ఫోకస్ చేయి. అటు యూరియా నుంచి మొదలుకొని విద్యార్థుల దాకా అనేక మంది సంక్షేమంలో వాళ్ళందరికీ హెల్ప్ చేయి. ఇంతకంటే నీకు చెప్పి కూడా వేస్ట్. నీకు చెప్పినా నువ్వు వినవని కూడా తెలుసు. ఎందుకంటే నువ్వేంటిదో ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకుంటారు. కాబట్టి బాయ్, నమస్తే.